ఈనాడు మీడియా అధినేత రామోజీరావు నిర్మించుకున్న అవినీతి సామ్రాజ్యం పునాదులు కదిలిపోతున్నాయి. ఏ క్షణమైనా కూలిపోయే అవకాశం కనిపిస్తోంది. అందుకే భయంతో కూడిన ఫ్రస్ట్రేషన్తో రామోజీ మరింత రెచ్చిపోతున్నారు. తన అవినీతిపై సమాధానం చెప్పుకోలేక ఏపీ ప్రభుత్వం మీద, సీఎం జగన్ మీద విషం కక్కుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ వస్తేనే గానీ తన అవినీతికి రక్షణ కవచం ఉండదని ఆయన భావిస్తున్నారు. నాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, నేడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు రామోజీ పెన్ను విషం చిమ్ముతూనే ఉంది. భయాందోళనలకు గురవుతున్న రామోజీ తీరుపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. వృద్ధాప్యంలో ఉన్న ఈనాడు మీడియా యజమాని రామోజీరావుకు పెద్ద సవాలు ఎదురవుతోంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వాన్ని ఓడించకపోతే తమకు పుట్టగతులు ఉండవని ఆయన భయపడుతున్నారనిపిస్తుంది. తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన ఇష్టారాజ్యంగా నడిపారు. ఆ మీడియా ద్వారా వ్యాపారంలో తనకు ఎదురు లేదన్నట్లుగా ప్రవర్తించారు. కానీ జగన్ రూపంలో తనకెంత ప్రతిఘటన ఎదురవుతుందని రామోజీ ఊహించలేకపోయారు. తన మార్గదర్శి సంస్థలో జరిగిన పలు అక్రమాలు, అవినీతిని తదితర విషయాలన్నింటినీ ఏపీసీఐడి బహిర్గతం చేసింది. దాంతో జగన్పై కక్షగట్టిన రామోజీ ఇప్పుడు తన మీడియాను పూర్తి స్థాయిలో టీడీపీ కరపత్రంగా, బాకాగా మార్చేశారు. ఈసారి జగన్పై పోటీ పడుతున్నది చంద్రబాబు కాదని, రామోజీరావు అని అంతా భావించే దశకు వెళ్ళారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒకరోజు వస్తుందని, ఎవరో ఒకరు తగులుతారని అంటారు. అలాగే రామోజీ సంస్థల్లోని ఆర్థిక అరాచకాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం కనిపెట్టింది. తత్ఫలితంగా ఆయన ప్రతిష్ట మసకబారింది. నిజానికి జగన్పై రామోజీరావుకు ఉన్న పగ ఈనాటిది కాదు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి టైం నుంచే దానికి కారణం అంతవరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తనను రాజగురువుగా భావించి నిత్యం సంప్రదింపులు చేస్తూ ఆయన్ను సంతృప్తిపరుస్తుండేవారు. 1994లో ఎన్టీ రామారావు అంత మెజార్టీతో అధికారంలోకి వస్తారని రామోజీ ఊహించలేదు. అయినా ఎన్టీఆర్ భారీ ఆధిక్యతతో పాలనా పగ్గాలు చేపట్టడంతో కొద్ది కాలం రామోజీ సరిపెట్టుకున్నారు. కానీ ఆ తర్వాత పరిణామాల్లో ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతిని సాకుగా చూపుతూ ఆయన్ను దారుణంగా చిత్రీకరిస్తూ వ్యంగ్య కార్టూన్లు వేయించేవారు. చంద్రబాబుకు కొమ్ము కాసి ఎన్టీఆర్ని దించడంలో రామోజీ తనదైన పాత్ర పోషించారు. అప్పటి నుంచి తానే షాడో ముఖ్యమంత్రి అన్నట్లుగా సంతోషపడుతుండేవారు. ఆ స్థితిలో 2004లో చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీని ఓడించి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఎందువల్ల వైఎస్ పట్ల మొదటి నుంచి అంత సానుకూలంగా రామోజీ ఉండేవారు కారు. అయినా వైఎస్ పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయేవారు. కాకపోతే ఆ రెండు పత్రికలు అంటూ విమర్శలు చేసేవారు. వాటికి పోటీగా కాంగ్రెస్కి కూడా ఒక పత్రిక ఉండాలని, ఒక టీవీ ఉండాలని తలపోశారు. అందుకు అనుగుణంగా ఆయన కుమారుడు వైఎస్ జగన్ సాక్షి మీడియాను ఏర్పాటు చేశారు. అది రామోజీకి పుండు మీద కారం జల్లినట్లయింది. తన మీడియాకి పోటీకి వస్తారా అన్న అహంభావంతో వైఎస్ ప్రభుత్వంపై చెలరేగడం ఆరంభించారు. చివరికి సీఎంగా ఉన్న వైఎస్పై ఒక సంపాదకీయం రాస్తూ ఉల్టా చోర్ కొత్వాల్కా డాంటే అంటూ హెడ్డింగ్ పెట్టి సంపాదకీయం రాసి వైఎస్ను ఘోరంగా అవమానించారు. అదే తరుణంలో రామోజీకి చెందిన మార్గదర్శి ఫైనాన్షియల్స్లో జరుగుతున్న అక్రమ డిపాజిట్ల సేకరణపై అప్పట్లో ఎంపీగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో రివర్స్ కథ మొదలైంది. మరోవైపు అక్రమంగా డిపాజిట్ల సేకరణకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని బహిర్గతం చేయడంలో ఉండవల్లి సఫలమయ్యారు. అయితే తీసుకున్న డిపాజిట్లను రామోజీ సకాలంలో చెల్లిస్తున్నారుగా అన్న ప్రచారం జరిగేది. కానీ అసలు డిపాజిట్లు సేకరించడమే అక్రమమని, నేరమని ఆర్బీఐ ప్రకటించడంతో రామోజీ తన టీవీ ఛానళ్లు కొన్నిటిని విక్రయించి సుమారు 2600 కోట్ల రూపాయల డిపాజిట్లను తిరిగి చెల్లించవలసి వచ్చింది. 2019 ఎన్నికల ముందు కూడా జగన్పై దారుణమైన కథనాలు అల్లారు. కానీ జనం నమ్మలేదు. రామోజీ రాతలను ఖాతరు చేయకుండా ప్రజలు జగన్కు పట్టం కట్టారు. అప్పటి నుంచి రామోజీలో అసూయ మరింతగా పెరిగింది. జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయనపై దాడి తీవ్రం చేశారు. కొంతకాలం ఓపికగా జగన్ ప్రభుత్వం వేచి చూసింది. అయినా రామోజీ తన వైఖరిని మార్చుకోకుండా ఈనాడు మీడియాను టీడీపీ ప్రచార బాకాగా వాడడం ఆరంభించారు. అంతవరకు అయితే పర్వాలేదు. జగన్పై ఉన్నవి లేనివి కలిపి పచ్చి అబద్ధాలు రాయడం ఆరంభించారు. ఎవరూ తన జోలికి రావడానికి సాహసం చేయరని అనుకునే రామోజీరావుకు జగన్ రూపంలో సవాల్ ఎదురైంది. మార్గదర్శి చిట్స్లో సభ్యుల చేరిక మొదలు చిట్టీలు పాడుకున్న వారికి సకాలంలో చెల్లించకపోవటం, డిపాజిట్ల అక్రమ సేకరణ, నల్లధనం చలామణి మొదలైన వాటిని ఏపీసీఐడి కనిపెట్టడంతో రామోజీకి సినిమా మొదలైంది. చివరికి ఆయన సిఐడి అధికారుల విచారణను ఎదుర్కొన్నారు. మార్గదర్శి చిట్స్లో సుమారు 800 కోట్ల నల్లధనం లావాదేవీలు జరిగాయని సిఐడి చెబుతోంది. తాజాగా సాక్షి మీడియాలో వచ్చిన కథనం ప్రకారం చిట్స్ రూపేణా కానీ, అక్రమ డిపాజిట్ల రసీదుల రూపేణా కానీ
సుమారు 4,800 కోట్ల రూపాయల మేర రామోజీ ప్రజలకు బకాయి పడ్డారని అధికారులు అంచనా వేసినట్లు కథనం రావడం సంచలనాత్మకంగా మారింది. రామోజీ మరీ రెచ్చిపోయి బరితెగించి వైఎస్ ప్రభుత్వంపై ఎందుకింత నీచంగా వార్తలు రాస్తున్నారా అని ఆలోచించే వారికి ఇప్పుడు సమాధానం దొరికింది. తన వ్యాపార లావాదేవీల అరాచకాలను జగన్ ప్రభుత్వం బహిర్గతం చేసిందన్న కోపం ఒకవైపు, మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తే తన ఆట కట్టినట్లే అవుతుందన్న భయం మరోవైపు రామోజీ బృందాన్ని వెంటాడుతున్నాయి. దాంతో ఈనాడు మీడియాను పణంగా పెట్టి జగన్పై విపరీతమైన ధోరణిలో విషప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ కేసులేవి ముందుకు సాగకుండా ఆపుకోవచ్చన్న విశ్వాసం ఆయనది. అందుకే ఈ ఎన్నికలు చంద్రబాబు కన్నా రామోజీకే అతిపెద్ద సవాలుగా మారాయనిపిస్తుంది. తన సంస్థపై వచ్చిన కేసులను కప్పిపుచ్చుకోవడానికి గాను ఆయన తన మీడియాను పణంగా పెట్టి మరీ జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం సాగిస్తున్నారని చెప్పాలి.